పుణ్యక్షేత్రం, అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడమే అక్కడ పాలక మండలి యొక్క ప్రధాన ఉద్దేశం. అక్కడ టీటీడీ బోర్డు అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతాయి, శ్రీవారి దర్శనం కోసం ఎప్పుడు ప్రజలు ఎక్కువగా వస్తారు, భక్తుల రద్దీ ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ముందస్తుగా అంచనాలు వేసుకుని కదా అక్కడ నిర్ణయాలు తీసుకోవాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అక్కడ ఎంతమంది సెక్యూరిటీని పెట్టాలి, అక్కడ గంటల కొద్దీ దర్శనం ఎందుకు జరుగుతుంది, మొన్న కొత్తగా వచ్చిన చైర్మన్ కూడా దాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్ముందు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు, ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారో ఒక అంచనా లేదా, ఒక అవగాహన లేదా, వాళ్ళ కోసం ఆ టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కనీస అవగాహన లేదా. ఓకే, అక్కడ ఈవో కొత్తగా ఉండొచ్చు,